నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం ఒక అద్భుతమైన వీరగాథ గురించి చెప్పుకోబోతున్నాం. యుద్ధమంటే కేవలం శక్తి, ఆయుధాల ప్రదర్శన మాత్రమే కాదు, అది ఆత్మవిశ్వాసం మరియు ధైర్యానికి నిదర్శనం. మహాభారత సంగ్రామంలో ఎందరో మహాయోధులు ఉన్నారు, కాని 16 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచం గర్వించే వీరుడిగా ఎదిగిన ఒకే ఒక్కడు అర్జునుడి గారాల పట్టి, సుభద్ర ముద్దుల కొడుకు అభిమన్యుడు. చక్రవ్యూహం అదొక మృత్యుపాశం. అందులోకి వెళ్లడం చాలామందికి తెలుసు, కాని ప్రాణాలతో బయటకు రావడం ఎవరికీ తెలియదు. అలాంటి పద్మవ్యూహంలోకి ఒంటరిగా ప్రవేశించి అజేయమైన కౌరవసేనను గడగడలాడించిన ఆ బాలవీరుడి త్యాగనిరతిని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అభిమన్యుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడి మేనల్లుడు, చంద్రుడి అంశతో జన్మించినవాడు. అభిమన్యుడి పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యముంది. సుభద్ర గర్భంతో ఉన్నప్పుడు ఒకరోజు అర్జునుడు ఆమెకు యుద్ధతంత్రాల గురించి వివరిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అర్జునుడు అత్యంత క్లిష్టమైన చక్రవ్యూహం గురించి, దానిలోకి ఎలా ప్రవేశించాలో వివరిస్తాడు. తల్లి గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ మాటలను శ్రద్ధగా వింటాడు. కాని వ్యూహం నుండి బయటకు ఎలా రావాలో అర్జునుడు చెప్పేలోపే సుభద్ర నిద్రలోకి జారుకుంటుంది. దాంతో అర్జునుడు ఆ వివరణను అక్కడితో ఆపేస్తాడు. ఫలితంగా అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి వెళ్లడం మాత్రమే తెలుస్తుంది, బయటకు రావడం తెలియదు. విధి ఎంత విచిత్రమైనదో చూడండి. ఆ చిన్ననాటి అసంపూర్ణ జ్ఞానమే అతని భవిష్యత్తును శాసించింది. అభిమన్యుడు పెరిగి పెద్దవాడవుతున్న కొద్దీ అతనిలో పాండవుల రక్తం ఉరకలు వేసింది. అతను కేవలం అర్జునుడి కొడుకు మాత్రమే కాదు, శ్రీకృష్ణుడి నీడలో పెరిగినవాడు. బలరాముడు కృష్ణుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. విలువిద్యలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అతని చూపులో కృష్ణుడి తెలివితేటలు, నడకలో అర్జునుడి గాంభీర్యం కనిపించేవి. పాండవులందరికీ అభిమన్యుడు అంటే ప్రాణం. అతను కేవలం ఒక యువకుడే కాదు, పాండవ వంశానికి కాబోయే ఆశకిరణం. పాండవుల అజ్ఞాతవాసం సమయంలో విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు విరాటరాజు కుమార్తె అయిన ఉత్తరను అభిమన్యుడికిచ్చి వివాహం చేస్తారు. ఆ వివాహం కేవలం 2 రాజ్యాల కలయిక మాత్రమే కాదు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన ఒక మంగళకరమైన ఘట్టం. కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ధర్మస్థాపన కోసం జరగబోయే మహాయుద్ధం వారిని పిలుస్తోంది. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు. కౌరవ సేనాపతి ద్రోణాచార్యుడు పాండవులను ఓడించడానికి అత్యంత భయంకరమైన చక్రవ్యూహాన్ని పన్నుతాడు. ఆ వ్యూహాన్ని ఛేదించడం ఒక్క అర్జునుడికి మాత్రమే సాధ్యం. కాని కౌరవతంత్రం వల్ల అర్జునుడు యుద్ధభూమికి దూరంగా సంసప్తకులతో పోరాడుతూ ఉంటాడు. పాండవ శిబిరంలో ఆందోళన మొదలైంది. చక్రవ్యూహాన్ని ఛేదించకపోతే ధర్మరాజు బందీ అవుతాడు. అప్పుడు ముందుకొచ్చాడు 16 ఏళ్ల అభిమన్యుడు. పెదనాన్న, బాధపడకండి, చక్రవ్యూహంలోకి ఎలా వెళ్లాలో నాకు తెలుసు, నేను వెళ్తాను అని గంభీరంగా ప్రకటించాడు. ధర్మరాజు భయపడుతూనే అనుమతి ఇస్తాడు. అభిమన్యుడు తన రథాన్ని వ్యూహం వైపు నడిపించాడు. అతని వెనుకే భీముడు, నకులుడు, సహదేవుడు వెళ్లాలని ప్రణాళిక. కాని జయద్రథుడు శివుడి వరం వల్ల పాండవులందరినీ అడ్డుకుంటాడు. ఫలితంగా అభిమన్యుడు ఒక్కడే ఆ భయంకరమైన వ్యూహంలోకి ప్రవేశిస్తాడు. శత్రువుల మధ్య ఒంటరిగా మిగిలిపోయిన అతని గుండె ధైర్యం చెదరలేదు. అక్కడ జరిగింది యుద్ధం కాదు, ఒక ప్రళయం. అభిమన్యుడు ఒక తుఫానులా కౌరవసేనపై విరుచుకుపడ్డాడు. దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణకుమారుడిని సంహరించాడు. ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు వంటి మహామహులు సైతం ఆ బాలుడి పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కరిని ఎదుర్కొంటూ చక్రవ్యూహం లోపల మారణహోమం సృష్టించాడు. అతని ధైర్యం చూసి కౌరవులకు భయం పట్టుకుంది. ధర్మయుద్ధం చెయ్యలేమని గ్రహించిన కౌరవ వీరులందరూ కలిసి యుద్ధ నియమాలను పక్కన పెట్టి అధర్మంగా ఒక్క బాలుడిపై దాడి చేశారు. కర్ణుడు వెనక నుండి విల్లును విరిచేశారు. ద్రోణుడు రథాన్ని కూల్చాడు. ఆయుధం లేదు, రథం లేదు, కాని అభిమన్యుడిలో పోరాట పటిమ తగ్గలేదు. రథం చక్రం చేతబట్టి శత్రువులను ఎదుర్కొన్నాడు ఆ వీరుడు. చివరికి అలసిపోయి గాయాలతో నిండిన శరీరంతో నేల కొరిగాడు.
ఆ సమయంలో కూడా అతని ముఖంలో ఓటమి భయం లేదు, త్యాగం తాలూకు గర్వం మాత్రమే ఉంది. కౌరవులు విజయం సాధించామనుకున్నారు, కానీ నిజానికి ఆ రోజే వారి పతనం మొదలైంది. ఒక బాలుడిని చంపడానికి 7 మహారథులు ఏకం కావాల్సి వచ్చిందంటే అది అభిమన్యుడి గెలుపు కాక మరేమిటి? సాయంత్రం యుద్ధం ముగిశాక కొడుకు మరణవార్త విన్న అర్జునుడు శోకసముద్రంలో మునిగిపోయాడు. తన కొడుకు మరణానికి కారణమైన జయద్రథుడిని మరుసటి రోజు సూర్యాస్తమయంలోపు చంపుతానని, లేదంటే అగ్నిప్రవేశం చేస్తానని భీకర ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్ర యుద్ధంలో కీలక మలుపుగా మారింది. అభిమన్యుడి కథ మనకు ఏం నేర్పిస్తుంది? ధైర్యమనేది వయస్సును బట్టి రాదు, అది మన రక్తంలో, మన సంకల్పంలో ఉంటుంది. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, విజయం దక్కుతుందో దక్కదో తెలియకపోయినా ధర్మం కోసం పోరాడడమే అసలైన వీరత్వం. అభిమన్యుడు భౌతికంగా మరణించిన చరిత్రలో అమరవీరుడిగా నిలిచిపోయాడు. నేటికీ మనం ధైర్యానికి పర్యాయపదంగా అభిమన్యుడి పేరునే చెప్పుకుంటాం. ఒంటరిగానైనా సరే అన్యాయంపై పోరాడే ప్రతి ఒక్కరిలో అభిమన్యుడుంటాడు. ఈ వీరగాథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.